హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఏఎండీకి సంబంధించిన కొత్త గ్రాఫిక్ కార్డ్స్ అయితే లాంచ్ అయినాయి. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అండ్ వాటి ప్రైజెస్ కోసం అయితే చెప్తాను. యాక్చువల్గా నేను ఎలాంటి వీడియోలు అయితే చేయను గైస్, అంటే స్పెసిఫికేషన్స్ సంబంధించి వీడియోస్ అయితే చేయను ఎప్పుడూని. అండ్ ఏఎండీ సంగతి మనకు తెలిసిందే, లాస్ట్ టైం వాళ్ళు ప్రాసెస్ లాంచ్ చేశారు. వాళ్ళు ప్రాసెస్ లాంచ్ చేసినప్పుడు కూడా మంచి స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేశారు. సో ఆ వీడియో కవర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా అంతే గైస్, గ్రాఫిక్ కార్డ్స్ లాంచ్ చేశారు. ఇందులో కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ చేశారు. కాబట్టి ఏం చేస్తాం గైస్, ఇంకా వీడియో చేయక తప్పట్లేదు. అండ్ మనం ఎక్కువ మరీ డీప్గా అయితే చెప్పను గైస్, మన బేసిక్ ఫీచర్స్ కోసం చెప్తాను. ఎన్ని మోడల్స్ లాంచ్ చేశారో చెప్తాను, వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే వీళ్ళు 3 కొత్త గ్రాఫిక్ కార్డ్స్ని అయితే లాంచ్ చేస్తారు. ఆ కొత్త గ్రాఫిక్ కార్డ్స్ ఏంటంటే ఏఎండీ రేడియాన్ 6800 ఒకటి, 6800 XT ఒకటి అండ్ 6900 XT ఒకటి. ఈ 3 గ్రాఫిక్ కార్డ్స్ కూడా 7 nanometer టెక్నాలజీ మీద అయితే బిల్డ్ చేస్తారు. అండ్ RDNA 2 ఆర్కిటెక్చర్ మీద అయితే బిల్డ్ చేస్తారు. వీళ్ళు నావి 21 GPUని అయితే యూజ్ చేస్తారు గైస్ ఈ గ్రాఫిక్ కార్డ్స్లో. మనం ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే 2 times ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. సో ముందు మనం గ్రాఫిక్ కార్డ్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం గైస్. AMD Radeon RX 6800 ఈ గ్రాఫిక్ కార్డ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మనం ఇందులో స్ట్రీమ్ ప్రాసెసర్స్ చూసుకున్నాం అనుకోండి, ఆ ప్రాసెసర్ కౌంట్ చూసుకున్నట్లయితే 3840 స్ట్రీమ్ ప్రాసెసర్స్ అయితే ఇచ్చారు. అండ్ రాప్స్ అంటారు గైస్. రాప్స్ అంటే మనకి రెండర్ అవుట్పుట్ యూనిట్స్ అని అంటారు. దీన్ని చూసుకున్నట్లయితే రెండర్ అవుట్పుట్ యూనిట్స్ మనకి 96 రెండర్ అవుట్పుట్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ గేమ్ క్లాక్ చూసుకున్నట్లయితే, గేమ్ క్లాక్ అంటే నథింగ్ బట్ బేస్ క్లాక్ గైస్. బేస్ క్లాక్ చూసుకున్నట్లయితే 1815 MHz ఇచ్చారు. అండ్ బూస్ట్ క్లాక్ చూసుకున్నట్లయితే 2105 MHz అయితే ఇచ్చారు. అండ్ వీడియో ర్యామ్ చూసుకున్నట్లయితే మనకు 16 GB వీడియో ర్యామ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ని అయితే ఇంక్లూడ్ చేశారు గైస్. కొత్త కాన్సెప్ట్ని అయితే ఇంక్లూడ్ చేస్తారు. అదేంటంటే ఇన్ఫినిటీ క్యాచ్. ఈ ఇన్ఫినిటీ క్యాచ్ కోసం నేను తర్వాత అయితే చెప్తాను, ఈ వీడియో లేటర్ పార్ట్ అంటే లాస్ట్లో అయితే చెప్తాను. అండ్ మన నెక్స్ట్ వేరియంట్ చూద్దాం గైస్. నెక్స్ట్ వేరియంట్ ఏంటంటే AMD Radeon RX 6800 XT. అది ఎందాక చెప్పిన దానికంటే కొంచెం సక్సెస్ అని చెప్పుకోవచ్చు, కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా 4K గేమింగ్ కోసం అయితే డిజైన్ చేస్తారనేది చెప్తున్నారు. మనం ఈ మూడు గ్రాఫిక్ కార్డ్స్ యూస్ చేసి మనం 4K గేమింగ్ అయితే ఆడొచ్చు. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇప్పుడు చెప్తున్న 6800 XT అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా హై ఎండ్ నెక్స్ట్ చెప్పేది ఇంకా హై ఎండ్ అవుతుంది గైస్, దానికి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో 6800 XT స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్ట్రీమ్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 4608 స్ట్రీమ్ ప్రాసెసర్స్ ఉంటాయి. అండ్ రెండర్ అవుట్పుట్ యూనిట్స్ వచ్చేసరికి 128 ఉంటుంది. అండ్ గేమ్ క్లాక్ చూసుకున్నట్లయితే 2015 MHz ఉంటుంది. బూస్ట్ క్లాక్ చూసుకున్నట్లయితే 2250 MHz ఉంటుంది. అండ్ వీడియో ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ఇచ్చారు. అండ్ ఇన్ఫినిటీ క్యాష్ సేమ్ గ్యాస్ 128 MB ఇన్ఫినిటీ క్యాష్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ ప్రాసెసర్లో కూడా అది ఇచ్చారు. ఈ ప్రాసెసర్ కూడా సేమ్ 128 MB ఇన్ఫినిటీ క్యాష్ అయితే ఇచ్చారు. అండ్ మనం బోర్డ్ పవర్ చూసుకున్నట్లయితే 300 watts బోర్డ్ పవర్ ఉంటుందంట. లాస్ట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి AMD Radeon RX 6900 XT. ఇది లాస్ట్ గ్రాఫిక్ కార్డ్. అండ్ వీటికంటే హైయెస్ట్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అని కూడా అనుకోవచ్చు. మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇందులో మన స్ట్రీమ్ ప్రాసెసర్స్ వచ్చేసరికి 5120 స్ట్రీమ్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. అండ్ రెండర్ అవుట్పుట్ యూనిట్స్ చూసుకున్నట్లయితే 128 ఉంటాయి. అండ్ గేమ్ యొక్క బేస్ క్లాక్ చూసుకున్నట్లయితే మన GPU యొక్క బేస్ క్లాక్ చూసుకున్నట్లయితే 2015 MHz అయితే ఉంటుంది. బూస్ట్ క్లాక్ వచ్చేసరికి 2250 MHz ఉంటుంది. అండ్ VRAM చూసుకున్నట్లయితే 16 GB ఉంది. ఇన్ఫినిటీ క్యాష్ సేమ్ గ్యాస్ 128 MB అయితే వాడారు. అండ్ మన ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, వీళ్ళు ఇందులో అంటే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్లయితే మనకు చాలా మంచిగా అయితే డిజైన్ చేసి చెప్పుకోవాలి. వీళ్ళు చాలా అంటే అంతకు ముందు గ్రాఫిక్ కార్డులు మనం కంపేర్ చేసుకున్నాం అనుకోండి, NVIDIAతో పోల్చుకున్నట్లయితే మనకి AMD గ్రాఫిక్ కార్డ్స్ అనేవి చాలా వెనక్కి అయితే ఉండేవి. వీళ్ళు విజువల్కి సంబంధించి కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే ఓపెన్ సోర్స్కి సంబంధించిన API గ్యాస్. దీన్ని యూజ్ చేసి ఎవరైతే గేమ్ డిజైనర్స్ ఉన్నారో ఆ గేమ్ డిజైనర్స్ అందరూ కూడా కొత్తగా గేమ్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. వీళ్ళు దీన్ని ఏమని పిలుస్తున్నారు అయితే ఫెడలిటీ ఎఫెక్ట్స్ అని అయితే పిలుస్తున్నారు. ఇందులో మన స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే లేదా ఇందులో మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాస్ట్ అడాప్టివ్ షార్పనింగ్ ఉంటుందంట, డీనాయిసర్ ఉంటుందంట, వేరియబుల్ షేడింగ్ ఉంటుందంట, యాంబియంట్ ఆక్లూజన్ ఉంటుందంట, స్క్రీన్ స్పేస్ రిఫ్లెక్షన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఈ ఫీచర్స్ అన్నింటినీ కూడా వీళ్ళు కొత్త గ్రాఫిక్ కార్డ్స్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారంట. అంతేకాకుండా సో ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా డెవలపర్స్ ఉంటే కనుక ఆ డెవలపర్స్ ఈ గేమ్స్ డెవలప్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటే వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్ అనేవి సపోర్ట్ చేస్తాయని అయితే చెప్తున్నారు. సూపర్ రిజల్యూషన్ అని వీళ్ళు కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఈ సూపర్ రిజల్యూషన్ ఏం చేస్తుందంటే సేమ్ NVIDIAకి సంబంధించిన DLSS లాగైతే వర్క్ చేస్తుంది. DLSS ఏం చేస్తుందంటే
మనకి ఒక 1080p వీడియో గేమ్ ఉందనుకోండి, మనం 1080pలో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ 1080pలో ఆ రెండర్ చేసిన ఫుటేజ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు అడిషనల్గా కొన్ని ట్వీక్స్ అయితే చేసి దాన్ని 4Kకి కానీ 8Kకి కానీ వీళ్ళు గేమ్ని అయితే చేంజ్ చేస్తారు. సో 1080pని మనం స్కేల్ చేసాం అనుకోండి 4Kకి, ఆటోమేటిక్గా మనకు రెజల్యూషన్ అయితే చాలా తగ్గిపోతుంది, మనకి గేమ్ అంతా బ్లరీగా అయితే కనబడుతుంది. సో వీటికి సంబంధించి వీళ్ళు ఫిక్సెస్ అయితే చేసి, అంటే ఈ టెక్నాలజీని యూస్ చేసి, ఈ ఫీచర్ని యూస్ చేసి వాళ్ళు చాలా నీట్గా కనిపించేలాగా అయితే డిజైన్ చేస్తారంట గేమ్ని. అండ్ ఇంకొక ఫీచర్ ఏంటంటే గైస్, AMDకి సంబంధించిన వీళ్ళు ఇంకో ఫీచర్ తీసుకొచ్చారు కదా. సో ఫీచర్ ఏంటంటే ఇన్ఫినిటీ క్యాష్ అని చెప్పేసి వీళ్ళు కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. అంటే కొత్త ఫీచర్ కాదు గైస్, యాక్చువల్గా వీళ్ళు కొత్త ఇంప్లిమెంటేషన్ అయితే చేశారు, హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ గైస్. ఈ హార్డ్వేర్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ 2 times అయితే పర్ఫార్మెన్స్ అనేది పెరిగిందని అయితే చెప్తున్నారు. 256 మెమరీ బస్ని వాడారని. ఈ 256 మెమరీ బస్ని వాడినప్పటికీ కూడా సేమ్ మెమరీ బస్ వాడిన వీటితో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి 2 times ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.1x అని చెప్పారు. సో ఓవరాల్గా 2 times మోర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ వీళ్ళు యూస్ చేసిన రే ట్రేసింగ్ కోసం అయితే మాట్లాడుకోవాలి కదా. వీళ్ళు రే ట్రేసింగ్ సపోర్ట్ని అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 6000 series గ్రాఫిక్ కార్డ్స్లో అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఎలాగా అనేది క్లియర్గా అయితే చెప్పట్లేదు, బట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మనం సాఫ్ట్వేర్ బేస్డ్ రే ట్రేసింగ్తో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు వాడే రే ట్రేసింగ్ ఇంకా చాలా ఎఫిషియెంట్ అనేది చెప్తున్నారు. సాఫ్ట్వేర్ బేస్డ్ రే ట్రేసింగ్ కంటే కూడా ఇది 10 times బెటర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనేది చెప్తున్నారు. డైరెక్ట్గా కంపారిజన్ అయితే చేయలేదు, ఇంకా వీళ్ళు చెప్పిన దాంట్లో చాలా వీటికి సంబంధించి చాలా స్పెసిఫికేషన్ సంబంధించి ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకైతే చెప్పలేదు. గ్రాఫిక్ కార్డ్స్ బయటకు వచ్చిన తర్వాత రివ్యూస్ని బట్టి మనం ఏదైనా డిసైడ్ అవ్వాలి గైస్. సో వాటి కోసం పక్కన పెట్టేద్దాం గైస్. మనం బెంచ్ మార్క్ అండ్ ప్రైజింగ్ కోసం అయితే మాట్లాడుకుందాం. వీళ్ళు జనరల్గా వీళ్ళు లాంచ్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని ఎలా లాంచ్ చేశారంటే, Radeon 6800 అనేది RTX 3070 కాంపిటేటర్ కింద అయితే లాంచ్ చేశారు. అండ్ Radeon 6800 XT అనేది వాళ్ళు 3080 కాంపిటేటర్గా అయితే లాంచ్ చేశారు. అండ్ లాస్ట్లో వచ్చేసరికి Radeon 6900 XT వచ్చేసరికి మనకి RTX 3090 కోసం అయితే లాంచ్ చేశారు. సో వాటితో మనం బెంచ్ మార్క్స్ అండ్ ప్రైజింగ్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం బెంచ్ మార్క్స్లో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ అన్నిటిలో అంటే ఒక మిక్స్డ్గా అయితే వచ్చినాయి, ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి. కొన్నిటిలో మనకి AMD గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో AMD గ్రాఫిక్ కార్డ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాయి. అండ్ కొన్ని గేమ్స్లో అయితే మనకి NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాయి. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మన ప్రైజింగ్ కూడా మనకి సేమ్ ఒకేలాగైతే లాంచ్ చేశారు. మనం NVIDIA ప్రైజెస్ కోసం అయితే మాట్లాడుకుందాం. NVIDIA RTX 3070 వచ్చేసరికి మనకు $499 అయితే లాంచ్ చేశారు. అదే మనం Radeon కాంపిటేటర్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి $579 అయితే పెట్టారు. AMDకి సంబంధించి ప్రైజెస్ అయితే క్రాస్ చేసింది మరి NVIDIAతో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు అంత ప్రైజెస్ ఎందుకు ఎక్కువ పెట్టారో. ఎనీవేస్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తారు కదా. AMD అనేది NVIDIA గ్రాఫిక్ కార్డ్ కంటే ప్రైజెస్ ఎక్కువైతే పెట్టింది. అండ్ అదే మనం NVIDIA RTX 3080 గ్రాఫిక్ కార్డ్ చూసుకోమని అనుకోండి, అది మనకు $699 అయితే పెట్టింది. మనం AMD చూసుకున్నట్లయితే వీళ్ళు $699 అయితే పెట్టారు. $649 అనుకుంటే పెట్టింది, $50 తక్కువ అయితే పెట్టారు. అండ్ మనం RTX 3090 గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి, మనకి RTX 3090 గ్రాఫిక్ కార్డ్ మనకి $1499 అయితే పెట్టారు. అదే మనం AMD కాంపిటేటర్ AMD RX 6900 XT చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి $999 అయితే పెట్టారు. ఓన్లీ హై అండ్ గ్రాఫిక్ కార్డ్ మాత్రం వీళ్ళు తక్కువ ప్రైజెస్ అయితే పెట్టారు. అండ్ ఓవరాల్గా మనం వెర్డిక్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే, అంటే ఓవరాల్గా నా ఒపీనియన్ కోసం చెప్పాలంటే, మనకి ఎప్పుడైనా సరే NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఎప్పుడు కింగ్ కింద ఉండి గ్యాస్ గేమింగ్ కోసం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఎప్పుడు AMD అనేది సెకండ్ చాయిస్ కింద ఉండేది. ఎందుకంటే మనకి NVIDIA గ్రాఫిక్ కార్డ్ ఎంత పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో అంత పర్ఫార్మెన్స్ మనకి AMD గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఇచ్చేవి కాదు. ఎనీవేస్ వీళ్ళైతే క్యాచ్ చేస్తారు గ్యాస్. ఆల్మోస్ట్ AMD గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ఇప్పుడు NVIDIA గ్రాఫిక్ కార్డ్స్తో ఆల్మోస్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. సో కాంపిటీషన్ వల్ల అడ్వాంటేజ్ ఏముంది గైస్, మనకు తెలిసిందే. ఎక్కువ కాంపిటేటర్స్ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ప్రైజెస్ అయితే తగ్గుతాయి. కాబట్టి వీళ్ళ కాంపిటీషన్ వల్ల యూజర్స్ ఎవరైతే ఉన్నారో యూజర్స్కి అయితే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ప్రైస్ తగ్గించకపోవచ్చు, అట్లీస్ట్ సేల్స్లో అయినా సరే మనకి తక్కువ ప్రైజెస్కి అయితే వస్తాయి. అండ్ ఈ వీడియోలో నేను ఏమన్నా మిస్ చేసినాను అనుకుంటే కనుక మీరు కింద కామెంట్స్ అయితే చెప్పండి గైస్. నేను మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్నీ చెప్పిన అనుకుంటున్నాను, కీ పాయింట్స్ అన్నీ. ఏదైనా మిస్ చేశాను అనుకుంటే కనుక మీరు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నా సోషల్ మీడియా లింక్స్ ఇస్తాను గైస్, సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.